అరుంధతి వశిష్ఠుల సంబంధం. అసలు అరుంధతి మాత చండాల వంశము నందు జన్మించినని వింటిని. అట్లైనా ఆమె వశిష్ఠ మహర్షిని ఎలా పెళ్లి చేసుకునినని నేను గురుచరులను అడిగితిని. అప్పుడు గురుచరునుడు, పూర్వమును వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాలను అను ఒక చండాల కన్యను వశిష్ఠునకు తాను చేట కర్హమైనట్టి ఉపచారములను చేసెను. సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకోమనగా ఆమె వశిష్ఠుల వారి భర్తగా కోరుకును. నేను బ్రాహ్మణులను, నీవు చండాల జాతి స్త్రీవి, మన ఇద్దరికి భార్యాభర్తల సంబంధం ఎట్లు యోగ్యమైనది అని అడుగును అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరములు కోరుకోమంటివి, కోరితిని. వరం ఇచ్చినమ్మిను లేని ఎడల నేను మరలిపోవుటకు అనుజ్ఞ నిమ్ము అని ఆమె ఆనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి, అట్లయినచో నీ దేహమును నా ఇష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా అని అడిగెదను. ఆమె వల్లైనను. ఆ మహర్షి ఆమెను భస్మముగా చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు 7 పర్యాయనములు చేసెను. 7వ జన్మలో చండాల జాతి దోషమంతైను హరించుటే ఆమె అత్యంత పరిశుద్ధురాలైనను. అంతటా వశిష్ఠుడు ఆమెను వివాహమాడెదను. తన భర్త చేయునున్న కర్మలో ఇసుమంత పనిని కూడా వద్దని అడుగు పెట్టలేదు కనుక ఆమె అరుంధతి అను పేరును ప్రసిద్ధి నొందెను. ఈ